హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అయితే కొలువు తీరిందండి. సో నిన్న ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో సచివాలయానికి వెళ్ళి మరి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత మరి సీఎం ఇచ్చినటువంటి హామీల ప్రకారము సో తొలి సంతకం అయితే సీఎం హోదాలో తొలి సంతకము ఈ రోజైతే చేయనున్నట్లుగా అధికారికంగా అన్ని వార్తాపత్రికల్లో ఈ రోజైతే ప్రకటించడం జరిగిందండి. మరి 5 అంశాలపైన సైన్ అయితే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ 5 అంశాలలో ఏమేమి ఉన్నాయి, మన నిరుద్యోగులకు కావాల్సిన అంశాలు ఏంటి అనే వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా చిన్న లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏ విషయమైనా కూడా మనకు అఫీషియల్గా వార్తాపత్రికల్లో వస్తేనే నేనైతే చెప్పడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి 39,000 ఖాళీలని పేపర్లో ఇచ్చారు. అయినా కూడా కొంతమంది నీకేం తెలుసు, ఎక్కడి నుంచి ఇచ్చారు, మీకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నారు. ఏదైనా గుర్తుంచుకోండి, మనకు పేపర్లో వచ్చిన సమాచారమే మీకైతే తెలియజేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కూడా చూసుకోవచ్చు, పేపర్ నేమ్ కూడా చెప్తాను. ఓకే? సో మరి ఈ రోజు కనుక చూసినట్లయితే అమరావతి పోలవరానికి ప్రాధాన్యత, నేడు సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారిగా చర్చించే అవకాశము, 1-2 రోజుల్లో పూర్తి స్థాయి బదిలీలు అంటూ మనకైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అన్ని శాఖలపైన ప్రక్షాళన అయితే చేయబోతున్నారండి. అంతేకాకుండా 1-2 డేస్లో కొత్తగా వచ్చేటువంటి హెడ్స్తో శాఖాపరమైనటువంటి చర్చలు జరిపేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. తొలి సంతకాలు వీటిపైన అంటూ తెలుస్తుందండి. సాయంత్రం 4:41 సచివాలయానికి బాబు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, 4,000 పెన్షన్, నెక్స్ట్ స్కిల్స్ సెన్సస్, అన్నా క్యాంటీన్లపై సంతకాలు. చూశారు కదండి, వేటిపైన ఈరోజు సాయంత్రం 4:41 సచివాలయానికి వెళ్ళి సీఎం హోదాలో మెగా డిఎస్సి పైన, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, 4,000 పెన్షన్, నెక్స్ట్ స్కిల్స్ సెన్సస్, అన్నా క్యాంటీన్లపై సంతకాలు, ఇవి అంశాలు అయితే మనకు ఉన్నట్లుగా అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఓకేనా? అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెడతా అన్నారు, కానీ సీఎం హోదాలో సచివాలయానికి వెళ్ళి అక్కడే మరి వీటిపైన సంతకం పెట్టనున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా అన్ని శాఖలతో మనకు ఆల్రెడీ ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఇస్తామని కూడా మేనిఫెస్టోలో చెప్పారండి. చాలామంది అడుగుతున్నారు, ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఎక్కడది, అసలు ఎవరిస్తా అని చెప్పారంటున్నారు. మేనిఫెస్టోలో అని చెప్పారు. చాలామందికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ప్రభుత్వానికి ముందు అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఇచ్చారు క్లియర్గా, ఎవ్రీ ఇయర్
ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకటిస్తాం, ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తాం, మెగా డిఎస్సి ఇస్తామని ఆల్రెడీ చెప్పారు. దీంట్లో కొత్తగా నేను చెప్పడానికి ఏమి లేదు. ఓకే, ఆల్రెడీ వారు చెప్పిందే నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా, డిఎస్సి పైన సంతకం పెట్టిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్తో శాఖాపరమైనటువంటి మరి సమావేశాలు అయితే నిర్వహించనున్నారండి. సో దానిపైన మనకు ఈ యొక్క క్యాలెండర్ పైన కూడా అప్డేట్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. క్యాలెండర్ కొంచెం టైం అయితే పట్టుద్ది, ఎందుకంటే అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించాలి. ఓకేనా, అన్ని ఖాళీలలో ఎన్ని రిక్రూట్మెంట్ చేయాలి అనేటువంటి వివరాలు ఆర్థిక శాఖ వాటికి ఆమోదం తెలపాలి. చాలా పెద్ద కథ అవుతుంది వాటికి. కానీ ముందుగా అయితే డిఎస్సి పైన సంతకం అయితే ఈరోజు 4:41 సచివాలయంలో సీఎం హోదాలో సంతకం చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓకేనా, సో గైస్ అన్ని పేపర్లలో ఉంది, ఎవరు కూడా టెన్షన్ పడద్దు. నేను ఏదో ప్రత్యేకంగా చెప్పేది కాదు ఇక్కడ. ఓకేనా, అన్ని వార్తాపత్రికల్లో ఈ యొక్క అప్డేట్ అయితే ఉంది ఈరోజు. ఎవరికి చెప్తున్నానంటే మరీ చెప్తున్నానని ఏమనుకోవద్దు. మనల్ని ఫాలో అయ్యేటువంటి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలామంది, కానీ కొంతమంది అండి సో ఇలా నెగిటివ్గా కామెంట్ పెడుతూనే ఉంటారు. వాళ్ళకు మాత్రమే ఇది, అందరు కూడా ఏమనుకోవద్దండి. ఓకే, సో అందరికీ తెలుసు. ఓకే, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, కానీ కొంతమంది కావాలనే కామెంట్స్ పెడతా ఉంటారు, వారికి మరీ చెప్తున్నాను. ఓకే, సో గైస్ ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.